ఈ సినిమా ఒప్పుకున్నా మీ దగ్గరికి వచ్చినప్పుడు ముందు చూసారు తమిళ సినిమా పూర్తి? యా సార్. అంటే ఈ సినిమా ఎలా జరిగిందంటే సార్, నేను విజయ్ గారు సినిమా చేద్దాం అనుకున్నాం. సో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు విజయ్ గారితో ఎలా అంటే ఒక రూరల్ అంటే సీను మనోడు ఒకడు, సీను మనలో ఒక అబ్బాయి అని ఒక కనెక్ట్ అవ్వాలి. మనం చేస్తే అన్ని కొంచెం మరీ కమర్షియల్ అలా అవుతుంది, ఒక్కసారి కనెక్ట్ చేద్దాం. మళ్ళీ ఆడియన్స్ నాకు గ్యాప్ వచ్చింది కదా తెలియకుండా, ఒకసారి సీను మనలో ఒకటి కనెక్ట్ అయిన చేసేద్దామని నేను విజయ్ గారు ఒక ధూల్పేట్ సినిమా ఒక క్యారెక్టర్ చేసుకున్నాం, ఒక కథ చేసుకున్నాం. అది చేసుకున్నాం. ఈ ప్రాసెస్లో డాడీ ఇలా డాడీకి చెప్తా ఉన్నాడు, డాడీ తన రూరల్ అక్కడ మంచి ప్రాజెక్ట్ వస్తున్నాడు పాప, ఆయన అదే దాంట్లో హంట్లో ఉన్నాడు, ఆయన చూస్తుంటే సూపర్ హంట్ ఆయన. సో ఆయన తమిళ సినిమా కూడా పంపించారు చూడమని, కానీ నాకు కొన్ని వల్ల అవ్వలేదు. లబ్బర్ పందో ఏదో గుర్తులేదు. ఆయన తర్వాత వీలేరు ఏంటంటే నేను సినిమా పంపిస్తే కానీ చూడలేదు మీరు అన్నారు. సారీ ఆయన అంటే ఆయన చాలా మూవీ లవర్ సార్. అంటే 7 o'clock సాయంత్రం ఇంటికి వస్తే రోజు 2 సినిమాలు చూస్తాడు. ఎవ్రీడే కింద కూర్చొని హ్యాపీగా టీవీ పెట్టుకొని, హ్యాపీ కింద కూర్చొని టీవీ పెట్టుకొని కింద కూర్చొని హ్యాపీగా చూస్తారు. ఇప్పుడు అది ఐఎమ్ సీయింగ్ దట్ ఫ్రమ్ పాస్ట్ 20 years. ఇంకా నేను అప్పుడు సినిమాలు తగ్గిస్తానేమో కానీ సండే అలా చూస్తాను. మదర్ కూడా చూస్తారు. మదర్ కూడా, ఇంకా మదర్ కూడా ఫాదర్ ఇద్దరు కలిసి కూర్చొని చూస్తారు. సో మేము ఎప్పుడు 7 to 10 ఎప్పుడు మా ఫ్యామిలీ టైం అనమాట. సో వాళ్ళు ఒక మూవీ ఎప్పుడు ఒకటి కంపల్సరీ చూస్తారు. సో డాడీకి అలా రూరల్ ప్రాజెక్ట్ చేయాలని ఉంది. డాడీ రూరల్ ప్రాజెక్ట్ ఒకటి అంటే ఒక కింద పడిపోయిన క్యారెక్టర్ అని నేనే చాలా కోరుకున్నాను అనమాట. ఎందుకు బలంగా కోరుకున్నా, ఆ బలమైన కోరిక ఎలా రూపంలో గరుడన్ ప్రొడ్యూసర్ డాడీకి చాలా మంచి ఫ్రెండ్. హీ వాస్ కైండ్ ఇనఫ్ మనకి ఒక 3 months బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ మనకు చూపించేశాడు. సినిమా రిలీజ్ అయిన ఒక 3 నెలల ముందే, ఇంకా తమిళ్లో రిలీజ్ అవ్వాలి, ఫస్ట్ కపల్ రెడీ అయి ఉంది. సో దేవర్ ఇన్ టాక్స్ విత్ ఓటీటీ వాళ్ళతో అనమాట. వాళ్ళు ఆ ప్రాసెస్లో మనకు సినిమా చూపించాడు. సినిమా చూపించడం నాకు విపరీతంగా నచ్చింది. అరే ఇది మంచి సినిమా అవుద్ది, డెఫినెట్గా దీన్ని కరెక్ట్గా తీయాలి, కానీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే నాకు ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోయింది సార్ సినిమా, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ప్రీ ఇంటర్వెల్ వరకు లేపాలి. సో మేము ఏం చేసాం, దానికి 2 ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ పెట్టాం. మీరు మొన్న మాతో ఇంట్రడక్షన్ సాంగ్ వచ్చింది, ఓ వెన్నెల, మా లవ్ ట్రాక్ చాలా బాగా తీశారు విజయ్ గారు. అండ్ దాన్ని లింక్స్ కానీ అన్నీ బలి తీశాడు. అంటే మనం ఎక్కడెక్కడ సినిమా ఇలా ఉండింది దాన్ని కూడా లేపేసాం. సో లేపేసి దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పెట్టి ఈ సినిమా నేను రీవ్యూ కూడా అన్నాను సార్, నేను స్ట్రైట్ సినిమా అంట నేనైతే. ఎందుకంటే మేము దాన్ని అలానే ట్రీట్ చేసాం. పాపం డైరెక్టర్ గారు కానీ మా రైటర్స్ టీమ్ కానీ మొత్తం సినిమాని మనలో రీరైట్ చేసాం. మన డైలాగ్ వర్షన్స్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ని పెట్టుకున్నారు, సోల్ని పెట్టుకున్నాం. డెఫినెట్లీ మీ టుక్కే సోల్. బట్ నేను రీమేక్ అని మటుకు ఈ సినిమా అయితే ఒప్పుకోను. అండ్ నేను ఛాలెంజ్గా తీసుకున్నా. అంటే ఎక్కడైతే మనకు ఉంటుంది, నాకు ఒక ఛాలెంజింగ్ సార్, నాకు ఎప్పుడు నేను ఛాలెంజింగ్ పర్సన్ అనమాట. రీమేక్తో అయ్యింది కదా, మళ్ళీ రీమేక్తోనే కొడదాం.